హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమీ జ్యోతి తెలుగు స్టోరీస్కి స్వాగతం. క్రైమిన్ యాప్ ప్రేమే నేరమా 33వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాము. నీ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదట. మరి నా జీవితంలో ఇంత ఎలా జరుగుతుంది? అంతా నీకే తెలిసి జరుగుతుంది కదా. నువ్వు పంపిస్తున్న దారిలోనే కదా వెళ్తున్నాను. అంతా నీదే భారం స్వామి. ఏం జరిగినా తట్టుకునే ధైర్యాన్ని మాత్రం నాకు ఇవ్వు. నన్ను బొమ్మలా చేసి నువ్వు ఆడుతున్న ఈ నాటకం ఏంటో నాకు ఏమీ అర్థం కావడం లేదు. నా జీవితంలో ఉన్న ఈ ముగ్గురిలో నేను ఎవరిని నిజంగా ప్రేమిస్తున్నాను? ఈ ముగ్గురిలో అసలైన నా బంధం ఎవరు? నన్ను అయోమయంలో పడేయకు. అన్నిటికంటే ముఖ్యంగా నా పిల్లల్ని నాకు దూరం చేయకు అని కళ్ళు మూసుకుని ఆ భగవంతుణ్ణి ప్రార్థించింది గగన. విఖ్యాత్ ఐ లవ్ యూ అని చెప్పిన పదమే మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తూ ఉంది గగనకు. కానీ విఖ్యాత్కి మెసేజ్ చేయకుండా ఉండడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉంది. ఏ పని చేయబుద్ధి కావడం లేదు. తిండి తినాలని అనిపించడం లేదు. తన పరిస్థితికి తనపై తనకి జాలి వేసింది. గంట సమయం గడిచిపోయింది. ఆ గంట కూడా ఉండడానికి చాలా కష్టమే పడింది. తర్వాత తన వల్ల కాక సెల్ తీసుకుని చూసింది. విఖ్యాత్ నుంచి కొత్తగా నోటిఫికేషన్ వచ్చింది. ప్రేమే నేరమా అంటూ. తీసి చూసింది. తను చెప్పిన దాన్నే అందమైన స్టోరీలాగా రాశాడు. మొదటి భాగంలోనే వారిద్దరి కలయికని చూపించాడు. అది చదువుతూ ఉంటే తన మనసు గాలిలో తేలిపోయింది. నిజంగా జరిగిన దానికంటే కూడా ఇంకా అందంగా రాశాడు. తను చెప్పిన దాంట్లో కేవలం తన భావాల గురించి మాత్రమే చెప్పింది. అవతల విశ్వ మనసులో ఏముందో తనకేమీ తెలియదు. తను కూడా చెప్పలేదు. కానీ విశ్వ భావాన్ని కూడా రాశాడు. గగన డ్యాన్స్ వేస్తున్నప్పుడు గగనను చూస్తూ తను పొందిన అనుభూతిని చాలా వివరంగా వివరించాడు. నిజంగా విశ్వ కూడా నన్ను చూసి ఇంత సంతోషపడి ఉంటాడో లేదో. ఏదో వీడు అక్కడ ఉండి నన్ను చూసినట్టుగా ఎంత బాగా రాశాడు అని అనుకుంది గగన. అదే విషయం వెంటనే విఖ్యాత్ని అడగకుండా ఉండలేకపోయింది. నువ్వే విశ్వస్థానంలో ఉండి నన్ను చూసినట్టుగా రాశావు, అది ఎలా అని అడిగింది గగన. విశ్వస్థానంలో నేను ఉండడం కాదు, నీ స్థానంలో సింధును ఊహించుకున్నా కాబట్టి అలా రాయగలిగా అని అన్నాడు విఖ్యాత్. అవునా, సింధు అంత బాగుంటుందా అని అడిగింది గగన. చాలా బాగుంటుంది అన్నాడు విఖ్యాత్. అంత బాగుంటే అంతలా ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి ఇప్పుడు నాకు ఐ లవ్ యూ ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు అని అడిగింది గగన. చెప్పాను కదా, నీలో నాకు సింధునే కనిపిస్తుంది. నేను సింధుని మర్చిపోలేదు, నీలో సింధుని చూస్తున్నాను అని అన్నాడు విఖ్యాత. అలా కాదు, కానీ ఇంకొక మాట చెప్పు. నేనంటే ఎక్కువ ఇష్టమా లేదంటే సింధు అంటే ఎక్కువ ఇష్టమా అని అడిగింది గగన. గగన, నువ్వంటే ఇష్టమని చెప్తే మాట్లాడను అన్నావు. అలాంటిది ఇప్పుడు నువ్వే సింధు ఎక్కువ నేను ఎక్కువ అని అడుగుతున్నావు అని అడిగాడు విఖ్యాత్. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదనుకుంటా. నేను ఒకటి అడిగితే తప్పించుకోవడానికి వేరే మాట మాట్లాడకు. మా ఇద్దరిలో ఎవరు ఎక్కువ చెప్పు అని అంది గగన. అవునా, ఇంతకు నీకు ఏ సమాధానం కావాలి అని అన్నాడు విఖ్యాత్. నీ మనసులో ఏముందో అది కావాలి అంది గగన. అయితే విను, అప్పట్లో సింధునే ఎక్కువ, ఇప్పుడు నువ్వే ఎక్కువ అని అన్నాడు విఖ్యాత్. అలా చెప్తే కుదరదు అని అంది గగన. నీ ఆడవాళ్ళ అసూయ ఉంది చూసావు, అది అన్నిటికంటే ఎక్కువ అన్నాడు నవ్వుకుంటూ విఖ్యాత్. నాకెందుకు అసూయ ఉంటుంది అంది గగన. ఉంటుంది, నాకు నువ్వు అంటే ఇష్టం ఉంది అని నీకు తెలియనంత వరకు వేరే. ఒక్కసారి నువ్వంటే నాకు ఇష్టం అని తెలిసాక నాకు నువ్వే అందరికంటే ఎక్కువ అనిపించుకోవాలని అనిపిస్తుంది నీకు. అలాంటి సమాధానం నీకు ఎదురవ్వలేదనుకో అసూయ పుడుతుంది అన్నాడు విఖ్యాత్. చాలా బాగా తెలుసు నీకు. ఇంతకీ ఎంతమంది ఆడవాళ్ళని చదివావేంటి అని అడిగింది గగన. ఇది తెలుసుకోవడానికి ఆడవాళ్ళనే చదవాల్సిన అవసరం లేదు, బుక్స్ చదివినా చాలు అన్నాడు విఖ్యాత్. ఓ అలాగా, కానీ ఏ మాట కా మాట స్టోరీ మాత్రం చాలా బాగా రాశావు. ప్రేమ కథ రాయడం రాదు అంటూనే ఎంత అందంగా మలిచావో తెలుసా ఆ ఒక్క సన్నివేశాన్ని అని అంది గగన. నువ్వు చెప్పాకే నాకు రాయగలను అన్న నమ్మకం వచ్చింది. చదువుకుంటే నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇక నువ్వు మిగిలింది అంతా కూడా చెప్తే రాసిస్తాను. ఈసారి ఇక మధ్యలో రాను. విశ్వ కళ్ళల్లో నీపై ప్రేమ తెలుస్తుంది. అలాంటి విశ్వ నిన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు?
అతను నిజంగానే వెళ్ళిపోయాడా, లేదంటే వెళ్ళిపోయాడు అని నువ్వు పొరబడుతున్నావా అని అన్నాడు విఖ్యాత్. నువ్వు మగాడివే కదా, అందుకే విశ్వ తరపున వకాల్తా పుచ్చుకుంటున్నావా అని అంది గగన. అదేం కాదు కానీ నాకు ఎందుకో విశ్వాది తప్పేమీ లేదు అనిపిస్తుంది అని అన్నాడు విఖ్యాత్. నాకంటే నీకు విశ్వానే ఎక్కువ అయిపోయాడనమాట. ముందు నీకు మొత్తం చెప్తాను, విన్న తర్వాత అప్పుడు చెప్పు విశ్వ తప్పు ఉందో లేదో, లేదంటే నా తప్పు ఉందో అని అంది గగన. సరే చెప్పు, ఇక మధ్యలో బ్రేకులు లేవు, నిన్ను అసలు మధ్యలో ఏది అడగను, నువ్వు మొత్తం చెప్పు అని అన్నాడు విఖ్యాత్. గగన చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజు అలా జరిగాక కోపంగా ఇంటికి వెళ్ళిపోయింది నిషిక. అతనిపై కోపం తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది, కానీ అదేంటో తెలియదు, అతను పెట్టిన ముద్దులు మాత్రమే గుర్తుకు వస్తూ ఉన్నాయి. తన సుకుమారమైన బుగ్గలపై ఆ మీసాలు గుచ్చుకుంటున్నట్లుగా ఇంకా అనుభూతి పొందుతూనే ఉంది. రాత్రి మొత్తం తన తలపుల్లో అతనే ఉన్నాడు. సరిగ్గా నిద్ర కూడా పోలేదు. ఉదయాన్నే త్వరగా వెళ్ళి మళ్ళీ అతన్ని చూడాలి అన్నంత కోరిక బలంగా కలిగింది నిషికాకి. కానీ ఆ రోజు పార్టీ జరగడంతో మరుసటి రోజు కాలేజీకి సెలవు ప్రకటించారు. పార్టీ అంటూ అంతలా అలసిపోయినా నిద్ర రావడం లేదు. అనవసరంగా సెలవిచ్చారు అని అనిపించింది నిషికకి. అటువైపు భాను పరిస్థితి కూడా అంతే ఉంది. మళ్ళీ ఎప్పుడెప్పుడు నిషికాని చూద్దామా అన్నట్లుగా. ఆమె కోపంగా ఉండడానికి ప్రయత్నించింది, కానీ ఆ కళ్ళల్లో కోపం మాత్రం కనిపించలేదు అని తలుచుకుని నవ్వుకున్నాడు భాను. 34వ భాగాన్ని కూడా ఇక్కడే కలిపాను, గమనించగలరు. భాను ఒక పల్లెటూరు నుంచి వచ్చాడు పై చదువుల కోసం అక్కడికి. ఒక హాస్టల్లో ఉంటూ ఉన్నాడు. అక్కడ అతనికి ఉన్న ఏకైక స్నేహితుడు ప్రకాష్. భాను వాళ్ళ ఊరు ఎక్కడో, అతని కుటుంబ పరిస్థితి ఏంటో కనీసం ప్రకాష్కి కూడా తెలియదు. ఎవరితో చెప్పడానికి ఇష్టపడడు భాను. ఇద్దరివి పక్క పక్కన బెడ్స్, భాను ఇంకా ప్రకాష్వి. కాలేజీలో నిషిక జుట్టు లాగింది ఈ ప్రకాష్నే. అసలు విషయం ఏంటంటే భాను కాలేజీలో చేరి సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు 2వ సంవత్సరం. సెలవుల నుంచి వచ్చారు. ఆ రోజే మొదటి రోజు కాలేజీకి. నిషిక కూడా అదే రోజు మొదటిసారిగా కాలేజీకి వస్తూ ఉంది, కానీ ఫస్ట్ ఇయర్. ఆ రోజు ప్రకాష్తో కలిసి మాట్లాడుకుంటూ కాలేజీ లోపలికి వస్తున్న భానుకి నిషికాను చూడగానే ఆమె వైపు నుంచి చూపు మరల్చుకోవడం కష్టమైపోయింది. అతనికి మొదటిసారిగా ఒక ఆడపిల్లను చూసి చూపు తిప్పుకోవాలి అని అనిపించలేదు. భాను సంవత్సర కాలంగా ప్రకాష్కి తెలుసు. ఏ రోజు కూడా ఏ ఆడపిల్లను కూడా కన్నెత్తి చూడలేదు. ఎవరి గురించి చెడుగా మాట్లాడింది లేదు. ఎవరైనా చెడుగా మాట్లాడుకుంటే వద్దని అనడం, అతనికి ఎదురు మాట్లాడితే అక్కడి నుండి వెళ్ళిపోవడం చేసేవాడు. కానీ ఏ ఒక ఆడపిల్లను అవమానించినట్లుగా మాట్లాడలేదు. కాలేజీలో అందరూ కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలని ఆశపడితే భాను అలాంటి విషయాల గురించి అసలు పట్టించుకునేవాడే కాదు. ఎన్నోసార్లు ప్రకాష్ అనేవాడు, భాను ఏంట్రా మరీ ఇలా పప్పు శుద్ధలాగా ఉన్నావు అంటూ. నా జీవితంలో ఉండబోయే అమ్మాయి నాకు ఎదురుపడిన రోజు నేను ఏంటో నీకు తెలుస్తుందిలే, ఇప్పటికీ నువ్వు ఇలాగే అనుకుంటావు నేను ఎంత చెప్పినా అని అనేవాడు భాను. అలాంటి భాను మొదటిసారిగా ఒక అమ్మాయిని చూస్తూ చూపు తిప్పుకోకపోవడంతో తన జీవితంలో ఉండబోయే అమ్మాయి ఆ అమ్మాయి అని భాను అనుకుంటున్నాడని అనుకున్నాడు ప్రకాష్. ఆ రోజు నుంచి గమనిస్తూ ఉన్నాడు భాను. నిషిక ఎక్కడ ఉంటే అక్కడ ఉండడం, తన ఇష్టాలను గమనించడం, తన గురించి కనుక్కోవడం, తన ఆలోచనలతో గడపడం, అదే పని అయిపోయింది భానుకి. ఆ తర్వాత రోజు నుండి ఎప్పుడు నిషిక వెన్నంటే ఉండేవాడు, కానీ ఏ రోజు కూడా నిషిక భానుని గమనించలేదు. నిషిక డ్యాన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న అంతసేపు కూడా నిషిక దరిదాపుల్లోనే ఉండేవాడు భాను. ప్రోగ్రాం రోజు ఎర్రచీర కట్టుకొస్తుందని తెలుసుకుని తాను కావాలనే రెడ్ కలర్ చొక్కా కొనుక్కొని మరీ వేసుకుని వచ్చాడు. ప్రకాష్ ఎన్నిసార్లు నిషికతో మాట్లాడమని భానుని బలవంత పెట్టినా ఏ రోజు కూడా ధైర్యం చేయలేదు. దూరంగా ఉంటూనే ఆరాధిస్తూ వచ్చాడు. అమ్మవారి అవతారంలో ఉన్న నిషికాని కన్నార్పకుండా చూస్తూ ఆమెకు దూరంగా ఉండడం కష్టంగా అనిపించి చాలా దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. కనీసం నిషిక దృష్టిలో అయినా పడితే తర్వాత నుంచి ఎలాగోలా మాటలు కలుపుతాడు అని అనుకున్న ప్రకాష్ నిషిక వెనక భాను ఉన్నప్పుడు కావాలని రబ్బర్ బ్యాండ్ లాగి దూరంగా వెళ్ళిపోయాడు. ప్రకాష్కి తగలాల్సిన చెంపదెబ్బ భానుకి తగిలింది. కానీ తర్వాత వారిద్దరి మధ్య జరిగిన సన్నివేశం చూసి ప్రకాష్కి చాలా ఆనందంగా అనిపించింది. కనీసం ఒక మాట మాట్లాడడానికి కూడా భయపడే భాను అలా అందరి ముందు నిషిక చెంపపై ముద్దు పెట్టడం అసలు ఊహించలేదు ప్రకాష్. హాస్టల్కి వచ్చిన దగ్గర నుండి ఏంటో అనుకున్నా, నీలో ఒక రొమాంటిక్ లవర్ ఉన్నాడు,
అంటూ బాగా ఏడిపించాడు భానుని ప్రకాష్. నిద్రపోకుండా నిరుత్సాహంగా మొహం పెట్టుకొని పైకి చూస్తున్న భానుతో, ఏంట్రా అంత డీలాగా మొహం పెట్టేశావు? పెదవులపై కాకుండా బుగ్గపై ముద్దు అనవసరంగా పెట్టానని ఏమైనా బాధపడుతున్నావా అని అన్నాడు ప్రకాష్ భానుతో. రే, ఆపుతావా? అసలు దానికే అలా చేశాయేంటి అని ఆలోచిస్తూ ఉంటే ఇంక నువ్వు ఏంటేంటో మాట్లాడుతున్నావు అన్నాడు భాను. మరి ఎందుకు అంత డల్గా ఉన్నావు అని అడిగాడు ప్రకాష్. నాకు ఇప్పటికిప్పుడు నిషికాని చూడాలి అనిపిస్తుంది, కానీ కనీసం రేపు కూడా చూడడానికి వీల్లేదు. అనవసరంగా రేపు హాలిడే ఇచ్చారు కాలేజీకి అని అన్నాడు భాను. అరే, రాక రాక హాలిడే వచ్చిందని అందరూ సంతోషపడుతుంటే నువ్వేంట్రా బాబు అని అన్నాడు ప్రకాష్. చూడకుండా ఉండాలంటే కష్టం, అందులోనూ ఈరోజు ఇంకా బాగా గుర్తొస్తుంది అని అన్నాడు భాను. ఎందుకు గుర్తురాదు? తమరు చేసిన పని అలాంటిది. మరి నాకు తెలిసి ఆ అమ్మాయికి కూడా నువ్వే గుర్తొస్తూ ఉండి ఉంటావు అన్నాడు ప్రకాష్. నిజంగానా? కాదులేరా, నాపై చాలా కోపం వచ్చి ఉంటుంది అని అన్నాడు భాను. లేదురా, నువ్వు ముద్దు పెడుతూ పెదవుల వైపు చూసి ఉండవు. ఎంత అందంగా నవ్విందో తెలుసా? ఆ దృశ్యాన్ని చూస్తూ నేను ఫోటో తీయాలి అన్న విషయం మర్చిపోయాను. అసలు ఫోటో తీసి ఉంటే అది చూసుకుని ఇంకా ఎంత మురిసిపోయేవాడివో. ఆ అమ్మాయికి నీ మీద ఏమాత్రం కోపం లేదు అన్నాడు ప్రకాష్. కోపం లేకపోతే రెండోసారి నా చెంపపై ఎందుకు కొట్టింది అని అన్నాడు భాను. మొదటిసారి అంటే ఏదో జరిగిపోయింది అనుకుంది, కానీ రెండవసారి కూడా అంతమంది చూస్తుండగా మళ్ళీ నువ్వు ముద్దు పెడితే కోపం రాక ఏమొస్తుంది? అందుకే కొట్టింది. కానీ కావాలని కోపం ప్రదర్శిస్తున్నట్లుగా అనిపించింది, కానీ ఆ కళ్ళల్లో మాత్రం నాకు కోపం ఏమీ కనిపించలేదు. నాకు తెలిసి ఇప్పుడు నువ్వు తన కోసం ఇంతలా ఆరాటపడుతున్నావంటే అక్కడ తను కూడా నీ కోసం అంతే ఆలోచిస్తూ ఉంటుంది అని అన్నాడు ప్రకాష్. అబ్బో, భలే తెలుసా నీకు. నేను తన కోసం ఆరాటపడడం ఇప్పుడు కాదు, నెల కిందట మొదలైంది. ఏ రోజైనా నా వైపుకు చూసిందా అని అన్నాడు భాను. కొనసాగుతుంది. ఇంతకీ ఏం జరుగుతుంది? భాను నిషిక మనసులో ఏముందో కనుక్కుంటాడా లేదా? తెలుసుకోవాలంటే నా స్టోరీని ఫాలో అయిపోవాల్సిందే. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమేష్ జ్యోతి.